భారతీయుల జీవన విధానంలో అనాదిగా తులసి మొక్క భాగమైపోయింది. హిందువులు తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పూజల కోసమే కాకుండా ఆరోగ్యపరంగానూ తులసి ఆకులను వివిధ ఔషధాల్లో ఉపయోగిస్తారు. వీటిలోని ఔషధ గుణాలు అనేక రకాల వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతాయి. చాలా మంది ఇళ్లలో తులసి మొక్కకు కోటను నిర్మించి నిత్యం పూజలు చేస్తుంటారు. అలాంటి తులసి మొక్క ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు తెంపకూడదని మీకు తెలుసా? తులసి ఆకులను ఎప్పుడంటే అప్పుడు తెంపటం పాపం చేయడంతో సమానం. ఇంతకు తులసి ఆకులను ఏ సందర్భాల్లో తెంపకూడదంటే, తులసి ఆకులను ఏకాదశి రోజు రాత్రి సమయంలో ఆదివారాలు తెంపకూడదు. అలాగే గ్రహణ సమయాల్లో ఈ ఆకులను తెంపటం అరిష్టం. తులసి మొక్క వద్ద దీపం ఉంచి రోజు పూజలు చేయాలి. ఆకుల్ని తెంపే సమయంలో ముందుగా తులసిని అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే తెంపాలి. తులసి ఆకులను నోట్లో వేసుకుని నమలకూడదు. ఎందుకంటే వాటి ఆకుల్లోని యాసిడ్ దంతాలకు హాని చేస్తుంది. కాబట్టి నీళ్లలో లేదా టీలో తులసి ఆకులను కలిపి తీసుకోవాలి. ఆరోగ్య లేదా మతపరమైన అవసరాలకే తులసి ఆకులను తెంపాలి. అకారణంగా వాటిని తుంచడం పాపం. ఎండిపోయిన తులసి ఆకులు రాలితే వాటిని ఊడ్చివేయకూడదు. వాటిని ఆ మొక్క సమీపంలోనే గుంత చేసి పూడ్చాలి. తులసి మొక్క ఎండిపోతే దాన్ని పడేయకూడదు. దాన్ని పుణ్యనది జలాల్లో లేదా చెరువులో గాని వేయాలి. ఎండిపోయిన తులసి చెట్టు ఇంట్లో ఉండటం మంచిది కాదు.